నమస్తే. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఒక్కసారి ఊహించుకోండి, సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. గంగా తీరంలో చల్లని గాలి. సరిగ్గా అదే సమయంలో వేలాది దీపాలు ఒక్కసారిగా దీప్యమానంగా వెలుగుతాయి. వేదమంత్రాల ప్రతిధ్వనులు ఆ ప్రాంతమంతటా మార్మోగుతుంటాయి. ఆ క్షణంలో అక్కడుంటే ప్రపంచాన్ని మర్చిపోయి ఏదో తెలియని ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోతాం కదూ. ఈరోజు మనం ఎంతో అచంచలమైన భక్తికి ప్రతీకగా నిలిచే కాశీ గంగా ఆరతి గురించి, ఆ దైవిక వాతావరణం వెనుక దాగి ఉన్న అసలు రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా జరిగే ఈ మహాఘట్టం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. దీని వెనక మన ఆత్మను మేల్కొల్పే ఎన్నో లోతైన కథలున్నాయి. అసలీ గంగా ఆరతి ఎలా మొదలైంది? ప్రతిరోజూ గంగామాతకు ఈ నీరాజనం అర్పించడం వెనుక ఉన్న ఆ ఆధ్యాత్మిక రహస్యమేంటి? ఈ ప్రశ్నల చుట్టూనే మన ఈనాటి విశ్లేషణ సాగుతుంది. మొదటి భాగం: విశ్వం నుండి భూమికి గంగా అవతరణ. ఆ దివ్య ప్రవాహం భూమిని ఎలా చేరుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ రహస్యాలు తెలియాలంటే మనం కొంచెం వెనక్కి, అంటే పురాణకాలంలోకి వెళ్ళాలి. హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే గంగాదేవి ఎప్పుడూ భూమిమీద లేదు, కేవలం స్వర్గలోకానికే పరిమితమైన ఒక దివ్య శక్తి. మరి భూమికెలా వచ్చింది? వేల సంవత్సరాల క్రితం భగీరథుడు తన పితృదేవతలకు మోక్షం కలిగించడం కోసం హిమాలయాల్లో అత్యంత కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి గంగాదేవి స్వర్గం నుండి భూమిపైకి రావడానికి అంగీకరిస్తుంది. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. స్వర్గం నుండి గంగా అత్యంత భీకరమైన ఉగ్రరూపంతో దూసుకువస్తుంటే ఆ వేగాన్ని తట్టుకునే శక్తి భూమికి లేకపోయింది. భూమి ప్రళయంలో మునిగిపోతున్ననగా సాక్షాత్తు ఆ పరమశివుడు రంగంలోకి దిగాడు. ఆ మహాప్రవాహాన్ని ఎంతో సునాయాసంగా తన జటాజూటంలో బంధించి ప్రవాహ ఉద్ధృతిని శాంతపరిచి భూమికి ఎలాంటి హాని కలగకుండా నెమ్మదిగా కిందికి వదిలాడు. అంటే భగీరథుని తపస్సు, శివుని రక్షణ, ఈ రెండింటి కలయికే భూమిపై గంగా అవతరణ అన్నమాట. అలా శివుని జటాజూటం నుండి విడివడి ఆ పవిత్రమైన గంగా జలాలు మొదటిసారిగా భూమిని తాకిన ఆ అద్భుత క్షణంలో ఏం జరిగిందో తెలుసా? స్వర్గం నుండి దేవతలు సైతం కిందకు దిగివచ్చారు. ఆ దివ్యతల్లికి స్వాగతం పలుకుతూ వాళ్లందరూ అద్భుతమైన దీపాలతో మొదటిసారి నీరాజనాలు అర్పించారు. పురాణాల ప్రకారం ఆనాడు దేవతలు పలికిన ఆ దివ్యమైన స్వాగతమే ఈనాటి మన గంగా ఆరతికి అసలైన మూలం. ఆ మొట్టమొదటి ఆరతి సృష్టించిన ఆధ్యాత్మిక ప్రకంపనలే నేటికి కాశీతీరంలో ప్రతిరోజూ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండవ భాగం: దశాశ్వమేధ ఘాట్ మరియు దాని విశిష్టత. ఇప్పుడు పురాణాల నుండి భౌతికంగా ఈ ఆరతి ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. కాశీనగరంలో గంగానది ఒడ్డున ఎన్నో ఘాట్లు ఉన్నప్పటికీ ఒక నిర్దిష్టమైన ఘాటుకు మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంది. అదే దశాశ్వమేధ ఘాట్. కాశీనగరానికి దీన్ని ఆధ్యాత్మిక హృదయం అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? సృష్టికర్తయిన బ్రహ్మదేవుడు ఇక్కడే స్వయంగా 10 అశ్వమేధ యాగాలు చేశాడట. దశ అంటే 10, అశ్వమేధ అంటే యాగం. ఆ పేరు అలానే వచ్చింది. ఒకసారి ఆలోచించండి, విశ్వసృష్టికర్త స్వయంగా యజ్ఞాలు చేసిన ఆ పవిత్రమైన ప్రదేశంలో ప్రతిరోజూ సృష్టికి జీవాధారమైన గంగామాతకు ఆరతి జరగడం నిజంగా అద్భుతం కదూ. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రాచీనకాలం నుండి ఈ దీపారాధన ఆచారం ఉన్నప్పటికీ ఈరోజు మనం చూస్తున్న అత్యంత భవ్యమైన, క్రమబద్ధమైన ఆరతి మాత్రం 1980ల దశకంలోనే ఒక రూపానికొచ్చింది. కాశీలోని పండితులు, గంగాసేవా సమితులు అందరూ కలిసి ఈ పూజా విధానాన్ని కనువిందు చేసే ఒక క్రమబద్ధమైన ప్రక్రియగా మార్చారు. అప్పట్నుండి ఈ రోజు వరకు ఎక్కడా చిన్న మార్పు కూడా లేకుండా ఎంతో క్రమశిక్షణతో ప్రతిరోజూ ఈ మహా ఆరతి నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. మూడవ భాగం: ఆరతిలో ఉపయోగించే వస్తువుల వెనుక ఉన్న అస్సలు రహస్య అర్థాలు. ఈ ఆరతిని మనం దూరం నుండి చూస్తే కేవలం దీపాలు తిప్పే ఒక సాధారణ పూజలా అనిపించవచ్చు. కాని ఆరతి మొదలవ్వగానే ముందుగా వినబడే శబ్దాలకు ఎంతో లోతైన అర్థముంది. వేద పండితుల నోట వెలువడే స్వచ్ఛమైన మంత్రాలు, దానికి తోడుగా గాలిని చీల్చుకుంటూ వచ్చే పవిత్రమైన శంఖనాదాలు, లయబద్ధంగా మార్మోగే ఇత్తడి గంటలు, ఇవి కేవలం శబ్దాలు మాత్రమే కావు. ఇవి కాశీనగర వాతావరణాన్ని మొత్తం ఒక అదృశ్యమైన ఆధ్యాత్మిక శక్తితో నింపే సాధనాలు. ఈ శబ్దాలు మనస్సులోని అనవసరమైన ఆలోచనలను ఆపివేసి పూర్తిగా ఆ క్షణం మీద దృష్టి పెట్టేలా చేస్తాయి. కేవలం శబ్దాలే కాదు, ఆరతిలో వాడే ప్రతి వస్తువుకు మన అంతరంగిక స్థితికి,
నేరుగా సంబంధముంది. ఇది నిజంగా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. భారీ దీపాల్లో వెలిగే అగ్ని అజ్ఞానపు చీకట్లను పారద్రోళే జ్ఞానానికి ప్రతీక. అలాగే అక్కడ ఎగసిపడే ధూపం, పొగ మనలోని మలినాలను తొలగించి మనసును శుద్ధి చేయడానికి సంకేతం. ఇక గంగామాతకు సమర్పించే పుష్పాలు స్వచ్ఛమైన, నిస్వార్థమైన భక్తిని సూచిస్తాయి. చివరగా ఆ గంటల ధ్వని చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను పారద్రోల్తుంది. చూశారుగా, ఇక్కడ ఏదీ ఊరికే జరగదు. ప్రతి కదలికలోనూ ఎంతో లోతైన తత్వశాస్త్రం దాగి ఉంది. ఇక 4వ భాగం గంగా మరియు కాశీ మోక్షప్రదాతలు. హిందూ తత్వశాస్త్రం యొక్క అత్యున్నత శిఖరమైన మోక్షం గురించి మాట్లాడుకుంటే గంగా కేవలం కొండల మీద నుండి జారివచ్చే నీటి ప్రవాహం మాత్రమే కాదు, అది సకల పాపాలను కడిగివేసే ఒక సజీవమైన దైవశక్తి. ఆ నీటిని తాకినా, ఆ నీటిలో స్నానం చేసినా పాపాలన్నీ నశించిపోయి ఆత్మకు పవిత్రత వస్తుందని, అంతిమంగా మోక్షం దొరుకుతుందని ఒక ప్రగాఢమైన నమ్మకం. ఈ విశ్వాసమే కాశీకి, గంగానదికి ఉన్న అపారమైన ప్రాముఖ్యతను స్పష్టంగా వివరిస్తుంది. అసలా మోక్షం గురించిన నమ్మకం కాశీలో ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాశీనగరాన్ని మోక్షపురి అని ఎందుకు పిలుస్తారో ఇక్కడే తెలుస్తుంది. ఈ పవిత్ర భూమిపై ఎవరైనా మరణిస్తే వారి ఆత్మకు ఇక పునర్జన్మ ఉండదని ఒక బలమైన నమ్మకం ఉంది. కాశీలో మరణించే ప్రతి జీవి చెవిలో సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంగా వచ్చి తారకమంత్రం ఉపదేశిస్తాడట. ఆ మంత్రప్రభావంతో ఆత్మకు ఈ జనన మరణ చక్రం నుండి శాశ్వతమైన విముక్తి, అంటే ఆఖరి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే తమ చివరి రోజుల్లో ఎంతోమంది ఈ మోక్షపురిలో గడపడానికి వస్తుంటారు. ఇదంతా గమనిస్తే కాశీ గంగా ఆరతి అనేది ఏ ఒక్క వర్గానికో ప్రాంతానికో పరిమితమైనది కాదని స్పష్టమవుతోంది. ఇదొక విశ్వజనీనమైన అనుభవం. ఈరోజు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది కేవలం ఈ గంగా ఆరతిని చూడ్డానికి, ఆ దివ్యమైన ప్రకంపనలను అనుభవించటానికి కాశీకి వస్తున్నారు. వేల సంవత్సరాల నాటి విశ్వాసం, అంతర్లీనంగా ప్రవహించే భక్తి, ఈ అద్భుత దృశ్యాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఈ ఆరతి ఒక పూజను మించి మనిషి ఆత్మను మేల్కొలిపే దివ్య అనుభూతిగా మారిపోయింది. ఇదంతా తెలుసుకున్నాక ఆ దీపాల కాంతిలో, ఆ వేదమంత్రాల ప్రతిధ్వనుల మధ్య నిలబడి ఆ దైవిక శక్తిని నేరుగా అనుభవించాలనే కోరిక కలగడం చాలా సహజం. సనాతన ధర్మం అందించిన ఈ మోక్షపురి రహస్యాలను ప్రత్యక్షంగా ఎప్పుడు చూస్తామా అనిపిస్తుంది కదూ. ఈ విశ్లేషణ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారనే ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని లోతైన సనాతన ధర్మ రహస్యాల విశ్లేషణల కోసం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.